వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. తను మాట వినేద్దరా చెడిపోతారని వాళ్ళు మళ్ళీ అది డిస్కస్. సో మహాభారతము వినడం అంటే మోక్షాన్ని మనం సాధించినట్లే. మిగతా గ్రంథాలంటే ఒక ఎత్తు, మహాభారతం అంటే ఒక ఎత్తు అన్నమాట. మహాభారతాన్ని వినడం వల్ల మోక్షం అనేటువంటిది లభిస్తుంది అని చెప్తారు. ఎందుకంటే కలియుగంలో మనుషులు ఎలా ప్రవర్తించాలో ఇందులో చక్కగా ఉందన్నమాట. మనుషులు ఏ విధంగా ప్రవర్తించాలా, వారి స్వభావాలని ఎలా మార్చుకోవాలా, స్వభావాలని మార్చుకోవడం ద్వారా మనము భగవంతునికి దగ్గర కావచ్చు. స్వభావం అంటే క్యారెక్టర్. మనకి కోప స్వభావం ఉందనుకోండి, అది లేకుండా ఉన్నామనుకోండి భగవంతునికి దగ్గర కావచ్చు. ఇట్లా ఇవన్నీ మనం వినడం వల్ల చూడండి, ఇక్కడ అధర్మానికి పాడిన వాళ్ళకి శిక్ష పడుతూ ఉంటుంది, ధర్మం వైపు పోయిన వాళ్ళకి శిక్ష పడకుండా ఉంటుందన్నమాట. ఈ మహాభారతంలో అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనిషి యొక్క స్వభావం బయటపడుతూ ఉంటుంది. కొంతమంది మనం ఏమనుకుంటామంటే కొంతమంది మంచోళ్ళుగా ఉంటారు, కానీ ఒకనొక సమయంలో వాళ్ళ చెడుతనం బయటపడిపోతుంది. వీళ్ళు మంచోళ్ళు అనుకోండి, ఇప్పుడు బయటపడే వీళ్ళ కథ అంతా అని చెప్పి అనుకుంటాం. ఒకసారి కటువుగా మాట్లాడుతుంటారు, కానీ మంచిగానే మాట్లాడుతుంటారు. వాళ్ళు కటువుగా మాట్లాడతారు, కానీ కరెక్ట్గా చెప్తుంటారు. మనము ఏం ఇది కఠినంగా మాట్లాడతామని అంటుంటాము, కానీ వాళ్ళు కరెక్ట్గా చెప్తుంటారు. కటువుగా మాట్లాడినా అంతినిష్టం కంటే ఆదినిష్టం మేము మేలనేది అట్లా మాట్లాడుతూ ఉంటాం. అట్లా ఈ స్వభావాలన్నీ కూడా నేర్చుకోవాలి మనం. మనుషుల మధ్య ఎట్లా ప్రవర్తించాలా. చూడండి, చిన్న దాంట్లకి కొట్లాటలు పెట్టుకుంటారు. చిన్న విషయాలకే సంవత్సరాల కొలది కొట్లాటలు పెట్టుకొని తగాదాలు పెట్టుకొని వాళ్ళింటికి వీళ్ళు పోకుండా వీళ్ళింటికి వాళ్ళు పోకుండా చిన్న తగాదాలే, పెద్దగా ఏం కాదు. ఏదో రాజ్యాల కోసం వాళ్ళేమి కొట్లాడుకోలేదు. వాళ్ళ ఆ కాలంలో రాజ్యాల కోసం కొట్లాడుకున్నారు, కానీ చిన్న తగాదాలకే పెట్టుకొని మనము ఈ కుటుంబాల్లో అనేకమైనటువంటి అనర్థాలకు దారితీస్తూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాటిని చక్కగా ఇందులో వివరించినారు. మహాభారతంలో మనకు ప్రపంచంలో ఉన్నదంతా కూడా మహాభారతంలో ఉందంట. మహాభారతంలో లేనిది ఏది కూడా ప్రపంచంలో లేదండి, కానీ అంతగా చెప్తారన్నమాట. అది 1700 శ్లోకాలు. ఇది పెద్ద ఇదన్నమాట. ఆ 1700 శ్లోకాల్లో ఇప్పుడు పాండవులకి కౌరవులకి మధ్య ఆస్తి పంపకం అనేటువంటి జరుగుతుంది. అందులో దుర్యోధనుడు కర్ణుడు వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళకి ఆస్తి ఇవ్వకూడదు అని చెప్పేసి. మిగతా అక్కడ ఉండేటువంటి ద్రోణుడు వీళ్ళందరూ కూడా, విదురుడు వీళ్ళందరూ కూడా, భీష్ముడు వీళ్ళందరూ కూడా ఏమయ్యా వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు, పాండురాజు పుత్రులు వాళ్ళు, మరి వాళ్ళకు కూడా అర్థం సగభాగం ఉంది కదా ఇందులో, ఎందుకు లేదు ఆ విధంగా సగభాగం ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు కొట్లాడుతున్నారు. వాళ్ళ నాయనే రాసిచ్చేటువంటి వాడు, పాండురాజు రాజుగా ఉండేటువంటి వాడు కదా అప్పుడు, ఆయన ఉండింటే రాసిచ్చేటువంటి వాడు. కాబట్టి ఈ విధంగా వాళ్ళ మధ్య అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి సన్నివేశాలు జరుగుతున్నాయి. వాళ్ళ యొక్క లోపల ఉండేటువంటి అంతా కూడా స్వభావం అంతా కూడా బయటపడుతుందన్నమాట. ఆ స్వభావాన్ని మనం పరిశీలించాలి. ఆ పరిశీలించడం వల్ల ఏమవుతుందంటే మన స్వభావాలను మార్చుకోవడం ద్వారా భగవంతునికి మనం దగ్గర కావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి భగవంతునికి మనము దగ్గర కావాలంటే ఏదో పూజ చేసో దగ్గర కాలేము, పూజ చేసినంత మాత్రాన భగవంతుని దగ్గర కాలేము. భగవంతుని దగ్గర మనము మన స్వభావాన్ని మార్చుకోవాలి. మనం కోప స్వభావము, కామ స్వభావము, క్రోధ స్వభావము, మత్సర స్వభావము, లోభ స్వభావము, ఇవన్నీ ఈ అహం స్వభావం ఇవన్నీ మార్చుకునే వరకు భగవంతుడి దగ్గర తీసుకోడు ఎవరిని కూడా. నువ్వు అనుకోవచ్చు భగవంతుని మేమంతా భగవంతుని సేవ చేసిన వాళ్ళకే ఒకసారి హాస్పిటల్లో ఉంటారు, చెప్పలేము. ఇంకే వాళ్ళ కర్మ ఫలితం అనుభవించాల్సిందే. కానీ భగవంతుని సేవ చేయడం వల్ల ఏమవుతుందంటే మన కర్మ ఫలితాన్ని సులువుగా దాటిస్తాడు. అది మెయిన్. మన కర్మ ఫలితం ఏదైతే ఉందో దాన్ని ఆయన సులువుగా దాటిస్తాడు దాన్ని. ఇప్పుడు సపోజ్ మనకు ఏదో ప్రాణమే పోవాలనుకో, ఒక చిన్నగా కాలు రువ్వంతా ఫ్రాక్చర్ అయ్యేటట్లు చేస్తాడు. అది భగవంతుని యొక్క గొప్పతనం. భగవంతుని పట్టుకుంటే జరిగేటువంటి పరిణామం అది. మన కాలే పోవాల్సిందే, ప్రాణమే పోవాల్సిందే యాక్చువల్గా. కానీ మనము భగవంతుని యొక్క గుణాలు మనలో ఉండడం వల్ల భగవంతుడు ఏం చేస్తాడు, ఓహో
వీడు మన గుణాలు కలిగి ఉన్నాడు, వీళ్ళు నలుగురికి ఆదర్శంగా అవుతాడు, వీడిని ఇంకా కొద్ది రోజులు ఉంచుతాం మనము భూమి మీద. ఇట్లాంటి వాళ్ళే కదా కావాల్సింది భగవంతునికి. భూదేవి అంటుందంట, స్వామి నువ్వు ఎంతమందినైనా పుట్టించండి, ఎంతమందినైనా సృష్టించండి, నేను పాపాత్ములను మాత్రం నేను మోయను అని చెప్తుంది ఆయమ్మ. నేను పాపాత్ములను భరించలేను, మీరు రావాల్సిందే అంటే నేను వస్తాను పోదమ్మా, ప్రతి యుగంలో వస్తాను. అనన్యా చింతయస్తోమా ఏజనా పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం. మేము వాళ్ళ భక్తుల జోలికి వచ్చిన వాళ్ళని నేను చూసుకుంటాను. వేదాలకు నేను ఏం చెప్తాడంటే ఆయన వేదాలకు అడ్డుపడినటువంటి వారు, ఎవరైనా వేదం చదువుతుంటే అడ్డుపడినటువంటి వారు, లేకంటే గోవులను సంహరించినటువంటి వారు, లేదా నా భక్తులకు ఏదన్నా చేసినటువంటి వాళ్ళు, లేదా వీళ్ళందరికీ కూడా పుట్టుగతులు అనేటువంటివి ఉండవు, ఎప్పుడూ ఉండవు. ఇంకా గ్రంథాలను అపచారం చేసినటువంటి వాళ్ళకి, దుర్మార్గులకి, వీళ్ళందరికీ కూడా మొత్తము నేను వాళ్ళని చంపేస్తాను, నేను ప్రతి యుగంలో కూడా అవతరిస్తాను అని చెప్తాడు. కానీ కలియుగంలో ఎందుకు అవతరించలేదు? కలియుగంలో అవతరిస్తాడు, కల్కిగా అవతరిస్తాడు. శంబళ అనేటువంటి గ్రామంలో, మహారాష్ట్రలోని ఒక శంబళ అనేటువంటి గ్రామంలో కలియుగం ఎండ్లో భగవంతుడు గొడ్డలు తీసుకొని వచ్చేస్తాడు ఒకేసారి. ఇంకేమి వార్నింగ్ ఏం లేదు, ఏం వార్నింగ్ ఏం లేదు. అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే వయసు మనకు ఆయుష్ 18 సంవత్సరాలు ఉంటుంది, 18-20 మధ్యలో ఉంటుంది అంతే. కలియుగం ఎండ్లో అందరికీ వివాహ వ్యవస్థ అంతా కూలిపోయి ఉంటుంది. అప్పుడు ఆ వివాహ వ్యవస్థ ఉండదు, విపరీతమైనటువంటి జంతు బలి జరుగుతుంటుంది, గోవుల వధ జరుగుతూ ఉంటుంది, ఎవరు ఏమీ కేర్ ఉండదన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఆయన గొడ్డలు తీసుకుని వచ్చి నరికి పారేస్తాడు అందరినీ, మొత్తం అందరినీ. మిగతా భక్తులను మాత్రము సత్యయుగంలోకి తీసుకుపోతాడు. ఎవరైతే భక్తిగా ఉండి నిష్టగా ఉండి ఎవరైతే భగవంతుని యొక్క గుణాలను పట్టుకున్నారో, భగవంతుని యొక్క గుణాలను వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ గుణాలుగా వాళ్ళు భావిస్తున్నారు. భగవంతుని యొక్క గుణాలు ఎన్నో ఉన్నాయి. ప్రేమ స్వభావం ఉంటుంది ఆయనకి, కరుణ స్వభావం ఉంటుంది, క్షమాగుణం ఉంటుంది, సహనం ఉంటుంది. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క గుణాలు. కాబట్టి ఎవరైతే భగవంతుని స్మరించినారో, వాపి స్మరణ్ భావం తదేచ్చంతే కళేవరం తాం తమవేత్తి కౌంతేయ సదా సద్భావ భావిత అంటాడు భగవద్గీతలో. ఎవరైతే నా యొక్క నామాన్ని వాళ్ళు చనిపోయేటప్పుడు ఇది చేస్తారో వాళ్ళని నేను నా సాయుధ్యంలోకి తీసుకుంటాను అంటాడు. ఎందుకంటే భగవన్ నామస్మరణ ఎవరైతే చేస్తున్నారో, అంటే అప్పుడు చచ్చేటప్పుడు భగవన్ నామస్మరణ ఎవరికి రాదు, ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకోవాలి దీన్ని. చచ్చేటప్పుడు ఆస్తులు ఎవరికి ఇచ్చినాము, వాళ్ళని పిలిచండి వీళ్ళని పిలిచండి అని చెప్పేసి అవే ఉంటాయి మనకి, ఇంట్లో పంపకాలు అవన్నీ కూడా ఉంటాయి. ఒక ఆయన బాగా కొట్టు పెట్టుకున్నాడు, పెద్ద కొట్టు పెట్టుకున్నాడు, బాబు లాస్ట్లో చనిపోతున్నాడు అనమాట. ఆయనకు విపరీతమైన దురాశ ఉంది. కొడుకులంతా దగ్గరకు వచ్చేసినారు, డాక్టర్లు కూడా చెప్పినాడు ఇంకొద్దిసేపు బతుకుతారని చెప్పి. ఆయన ఏదో చెప్పాలని చూస్తున్నాడంట. చెప్పాలి, ఏం చెప్తున్నాడు, ఏమన్నా నిధి ఆడన్నా దాచినాడా ఏమన్నా అయినా అని కొడుకులంతా దగ్గరికే ఉన్నారంట. దగ్గరికే ఉంటే ఏదో చెప్తున్నాడంట. ఏం స్వామి ఏం చెప్తున్నారు, ఎవరన్నా అడిగినారు పక్కన వాళ్ళు, ఏమో చెప్తున్నాడు ఆయన, ఏదండి మాకేదైనా నిధి గిది దాచిపెట్టినాడేమో ఈయన పోయేటప్పుడు చెప్పాలని చెప్తాడు. అంటే ఆయన ఏమంటాడంటే కరువు పరికే తింతా ఇదే నోడ్రి అంట, ఇది కరువు పరికే తింతా ఇదే చూడండి అంటాడు. అంటే ఆవు పరక తింటా ఉంది చూడండి రా అంట. అట్లా ఆవు పరక తింటా అంటే దాన్ని చూస్తానాడంట ఆయన, అది చెప్తానాడంట, అది చూడండి రా అట్లా తింటా ఉంది అది అని చెప్పేసి అట్లా తింటా అన్నాడు. అంటే ఆ విధంగా ఆ జ్ఞానం అనేది లేకుండా పోతే ఇట్లే ఉంటాయి. మరణ సమయంలో ఐసీయూలో ఉండడము, లేకుంటే మాటలు లేకుండా పోవడము, లేదా ఇట్లాంటివన్నీ గమనించడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆ టైం గుర్తు రాకుండా పోవడము, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటే ప్రదోష కాలంలో భగవంతుడు ఎప్పుడు కూడా ప్రదోష కాలంలో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ చక్కని వెంకటేశ్వర స్వామి రథోత్సవము ఉండేటువంటి ప్రాంతంలో ఇప్పుడు మాఘమాసం అంటే అగము అంటారు. అగము అంటే పాపము. అగము అనే దాన్ని మాఘము తొలగిస్తుంది అంటారు. అగము అంటే పాపము, మాఘము అంటే తొలగించడం అన్నమాట. ఆ మాఘం అనేటువంటి మాఘమాసంలో చేసేటువంటి ఏ పూజ అయినా, ఏ పవిత్రమైనటువంటి కార్యమైనా, ఏ పవిత్రమైనటువంటి గ్రంథపఠనమైనా ఇవన్నీ కూడా మాఘమాసంలో మనల్ని అందరినీ కూడా తొలగిస్తుంది. మన యొక్క పూర్వ జన్మలన్నీ కూడా పోతాయి.
ఇప్పుడు మనము ఈరోజు గ్రంథపఠనం వింటున్నామంటే మన పూర్వజన్మలు పోయినాయని అర్థం. గ్రంథపఠనం అంత ఈజీ కాదు. గ్రంథపఠనానికి ఎక్కువ మంది రారు, ఎందుకంటే ఏదో 4 భజనలు పాడుకొని వెళ్ళిపోతారు. ఆ భజనలు ఎవరికి అర్థమవుతాయి? ఏం అర్థమవుతాయి నీకు? ఏం అర్థం కావు భజనలు. ఊరికే మనకు అర్థం కాని దాన్ని పాడుకుంటూ వెళ్ళిపోతుంటాం మనం, అంతే. అది మనసుకి ఏదో కొద్దిగా శాంతి అనిపిస్తుంది, రాగం అనిపిస్తుంది, బాగుంటుంది అని చెప్పేసి. కానీ గ్రంథపఠనాన్ని ఇష్టపడాల. మెయిన్ గ్రంథపఠనాన్ని ఇష్టపడితేనే ఇందులో మనం నేర్చుకోవాల్సింది, మనం ఆలోచించవలసింది, మనం బ్రతకవలసింది, మనము పాటించవలసింది, మనం ఆచరించవలసింది ఇవన్నీ కూడా ఇందులో చెప్పడం జరిగింది. సో ఇలాంటి గ్రంథాలను మనం పట్టుకోవడం వల్ల, ఈ గ్రంథ పారాయణం చేయడం వల్ల వేదాలనే చదివినంత పుణ్యం వస్తుందన్నమాట. వేదాలను ఎవరు చదవలేరు. ఒక వేదం నేర్చుకోవాలంటే 60 ఏళ్ళు పడుతుందంట. వేదం నేర్చుకోవాలంటే 60 ఏళ్ళు. ఒక వేదం నేర్చుకోవాలంటే 4 వేదాలు నేర్చుకోవాలంటే ఏడుంది మనకి ఆయుష్ చెప్పండి? 240 సంవత్సరాలు కావాలా? 240 సంవత్సరాలు లేవే మనకి, గ్యారంటీ లేదు మనకి. కాబట్టి 240 సంవత్సరాలు ఆ వేదంలో ఉండేటువంటి అర్థాన్ని పిండి, ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని పిండి, ఆ వేదాల్లో ఉండేటువంటి అర్థాన్ని అంతా పిండి వాళ్ళు మనకు రాసి పెడితే దీన్ని మనం షోకేస్లో పెట్టుకొని, మా ఇంట్లో భగవద్గీత ఉంది, ఏం చేస్తావు భగవద్గీత తీసుకొని? లేకపోతేనే ఒక శ్లోకం చదివినావా, దానికి ఏమైనా అర్థం తెలుసుకున్నావా? గురువుల దగ్గరకో పెద్దల దగ్గరకో లేదా యూట్యూబ్లో చూసో ఏడన్నా చూసి ఏదన్నా దానికి అర్థమేమి, ఏం చెప్పినాడు భగవంతుడు, ఆయన చెప్పినాడు అనేటువంటి ఊరికే వింటే సరిపోతుంది. ఇప్పుడు నేను పాఠం చెప్తాను కాలేజీలో, ఊరికే వింటే ఊరుకో ఉంటాను నేను. దాన్ని రాయాలా, దాన్ని చదువుకోవాలా, దాన్ని అర్థం చేసుకోవాలా, మళ్ళీ పరీక్షల్లో రాయాలా, అప్పుడు నేను పాస్ చేస్తాను. కానీ ఊరికే వినిపోతాను అంటే ఊరికే ఉంటారు ఎవరు. కానీ భగవంతుడు కూడా అంటే ఊరికే వినిపోతాను అంటే దాన్నంతా మనం అర్థం చేసుకోవాలా, ఆచరించవలసింది ఆచరించాలా, చెప్పవలసింది చెప్పాలా. ఇవన్నీ చేస్తూ ఉంటే మనలో అద్భుతమైనటువంటి మార్పు అనేటువంటి జరుగుతుంది. మార్పు అనేటువంటిది ఏదో తొందరగా వచ్చేయాలి మనకి. పొద్దున్నే బిజినెస్ పెడితే సాయంత్రానికి డబ్బులు రావాలంటే ఎట్లా వస్తాయి? మన ధోరణి ఎట్లయిపోయిందంటే పొద్దున్నే బిజినెస్ ఓపెన్ చేస్తేనే సాయంత్రం డబ్బులు వచ్చేయాలి మనకి. అట్లా అలవాటు కావాలా, వ్యాపారంలో నమ్మకం కావాలా, నిజాయితీ కావాలా, ఇవన్నీ మిమ్మల్ని నమ్మాలా. ఇవన్నీ అయిన తర్వాత నీకు డబ్బులు వచ్చేది మొదలు పెడతారు. అంతేగాని వచ్చిన రోజే నీకు కావాలంటే అర్థమవుతుందా? ఇది కూడా అంతే. తినగ వేము తీయని ఉండు అంటారు. అంటే వేపాకు తింటూ ఉంటే తీయగా అవుతుందండి కొన్ని రోజులకి. ఆ విధంగా మనము ఈ పఠనం చేస్తూ ఉంటే దీంట్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి రహస్యాలు మనకు తెలుస్తాయి. ఈ అద్భుతమైనటువంటి రహస్యాల ద్వారా మనలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నిటి కూడా మనము విసర్జించి మంచి భక్తుడిగా, ఒక మంచి వ్యక్తిగా మనం మారి భగవంతునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మారడానికి ఈ గ్రంథ పఠనం అనేటువంటిది ఉపయోగపడుతుంది అని చెప్తూ మనకిక్కడ భీష్మ ద్రోణుల మాటలను విదురుడు సమర్థిస్తున్నాడు. రాజా, మహితులైనటువంటి కర్తవ్యము శ్రేయస్సును సందేహించక పలుకుటయే మీరు వినినచో హితవాక్యాలకు విలువ ఎంత మాత్రమూ లేదు. విననిచో, ఇప్పుడు హితవాక్యాలు విననిచో ఏం ప్రయోజనం ఉంది? మేము ఇంత చెప్తాన్నాం మీకు అర్ధరాజ్యం ఇవ్వాలని చెప్పేసి, మీరు వినడం లేకుండా పోతే దీనికి ఏం ప్రయోజనం ఉంది అంటున్నాడు. ఏం ప్రయోజనం ఉంది? రాజాన్ నిస్సంశేయం శ్రేయ వాచస్యమపి బాంధవై త్వశ్రూష క్షమాణే వైవాక్యం సంప్రతిష్టతి అంటున్నాడు. రాజా, శంతనపుత్రుడు భీష్ముడు నీకు ప్రియవాక్యాలు చెప్పాడు, కానీ ఆ వచనాలను నువ్వు గ్రహించడం లేదు. ద్రోణుడు కూడా హితమే చెప్పాడు. రాధానందనుడు, కర్ణుడు ఈ వాక్యలు మీకు మేలు కలిగించమని భావించినాడు. చూడండి, ఈ రాధానందనుడు అంటే కర్ణుడు వ్యతిరేకిస్తున్నాడు, వాళ్ళకి అర్ధభాగం ఇవ్వాలని చెప్పేసి వ్యతిరేకిస్తున్నాడు. చూడండి, ఒక కుటుంబంలో ఎట్లా అయింది చూడండి. ఒకే కుటుంబంలో వాళ్ళిద్దరూ కూడా ఈ విధంగా ఆస్తులు తగాదాలు పడుతున్నారు. ఇది కలియుగంలో ఉండేదే. ఇంకా ఒకరికొకరు చంపుకుంటారు. ఇంకా వస్తుంది ముందుకి మనకు. మహారాజా, ఈ పురుష శ్రేష్ఠుల కంటే విచారణలో అధికులు, మీ మేలు కోరేవారు ఎంత విచారించినా నాకు కనబడడం లేదు. రాజేంద్ర, వయసు, ప్రజ్ఞ, శాస్త్రాల్లో వీరిద్దరూ ఒకరికొకరు తీసిపోరు. వీరు మీ మీద, పాండుపుత్రుల మీద సమానమైన ప్రేమ కలవారని చెప్పాలి. అదేవిధంగా ధర్మములో, సత్యములో వీరిద్దరూ దశరథ రాముని కంటే, గయుని కంటే అధికులు అనడంలో సందేహం లేదు. కాబట్టి మీకు అనిష్టం కలిగించే మాటలు మీరెప్పుడూ మీ ఎదుట పలకలేదు. అదేవిధంగా నాకు తెలిసి మీకు వీరు అపకారం చేసిన గుర్తు లేదు. వాళ్ళే మీకు అపకారం కూడా చేయలేదు. కాబట్టి మహారాజా, మీకు వారి విషయమున అపరాధ చింత అవసరం లేదు.
ఆ పురుష శ్రేష్ఠులు మీకు హితము చేసేవారే, వాళ్ళు కూడా హితము చేసేటువంటి వారే. కాబట్టి రాజా, వీరు లోకంలో నరశ్రేష్ఠులు బుద్ధివంతులు కావున మీకు వంచనతో కూడిన మాటలు చెప్పరు. కురునందన, ధర్మము తెలిసిన వారు స్వార్థం కోసం ఏదో ఒక పక్షాన్ని లాభం పొందాలని ఆలోచన చేయని వారు, ధర్మము తెలిసినటువంటి వారు స్వార్థం కోసము ఒక పక్షాన చేరరు. వాళ్ళు ఒక పక్షాన లాభం పొందాలని ఆలోచన చేయని వారని నాకు నమ్మకము అని చెప్తున్నాడు. ఇక్కడ భరతశ్రేష్ఠ, వీరి అభిప్రాయం నీకు కళ్యాణకారకం. దుర్యోధనుల వలె పాండవులు నీ పుత్రులే. దుర్యోధనుల వలె వాళ్ళు కూడా నీ పుత్రులే, సందేహం లేదు. దీన్ని తెలియని ఇతర మంత్రులు మీ శ్రేయస్సును గుర్తించలేదు. మీ కుమారులపై మీకున్న పక్షపాతము వీరి మాటల్లో తెలిసినందువలన వారు మీకు కీడే చేస్తారు. మీరు వాళ్ళ మాటలు మాత్రము మీరు నమ్మొద్దండి అని చెప్తున్నాడు. కాబట్టి వీరిద్దరూ తేజస్సులు మహాత్ములు, కించిత్ కూడా తగని సలహా ఇవ్వలేదు. కానీ మీరు వీరి ఆలోచన అంగీకరించడం లేదు. వీళ్ళు సలహా ఇవ్వలేదు, కానీ వీళ్ళ ఆలోచనలు మీరు అంగీకరించడం లేదు అని చెప్తున్నాడు. పాండవులు అజేయులని వీరు ప్రశంసించిన మాటలు సత్యాలు. పురుష శ్రేష్ఠ, మీకు కళ్యాణం కలగాలి. రాజా, సవ్యచాచి, ధనుంజయుడు శ్రీమంతుడు, అతని యుద్ధంలో ఇంద్రుడు కూడా జయించలేడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఇంద్రుడు కూడా జయించలేరు. ఈ పాండవుల్ని ఎవరిని కూడా ఇంద్రుడు కూడా జయించలేడు. ఇంద్రునితో సమానమైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. 1000 ఏనుగుల బలం కలిగినటువంటి భీమసేనుడు ఎలాంటి వాడు? 1000 ఏనుగుల బలం కలిగినటువంటి సమరంలో అసురులైనా గెలవలేరు, ఎవరు ఆయన్ని గెలవలేరు. అదేవిధంగా యముడు సుతులతో సమానుడు కవలలు నకుల సహదేవులు యుద్ధములో జీవితాశయం గలవారు ఎవరు ఎదుర్కొంటారు? యుధిష్ఠరుల్లో ధైర్యము, దయ, ఓర్పు, సత్యము, పరాక్రమము సదా ఉంటాయి. ఇందులో ఇంకా ధర్మరాజు అంటే చెప్పాల్సిన పని లేదు. ధైర్యం ఉంటుంది, దయ ఉంటుంది, ఓర్పు ఉంటుంది, సత్యం ఉంటుంది, పరాక్రమం ఉంటుంది. యుద్ధంలో అతన్ని జయించడం అసాధ్యము. అతని వ్యూహాలను జయించడం కూడా చాలా అసాధ్యమయ్యా. ఇట్లాంటి గొప్ప కొడుకుల పాండురాజు కొడుకులను పెట్టుకొని మీరు ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు అని చెప్తున్నాడు. అదేవిధంగా బలరాముడు ఉపాయశాలి, శ్రీకృష్ణుడు అతని తమ్ముడు, సాత్వికి ఎవరి పక్షాన ఉన్నారో వారిని ఓడించడం చాలా కష్టం. పాండవులు ద్రుపదుని అల్లుళ్ళు, వాళ్ళేమో ఊరికే ద్రుపదుని యొక్క అల్లుళ్ళు వాళ్ళు, దుష్టద్యుమ్ని భావలు, వారిని జయించడం అసంభవం. భరతశ్రేష్ఠ, ధర్మబద్ధంగా పాండవులకు ఈ రాజ్యానికి ఉత్తరాధికారులు. మీరు మరవకుండా దాన్ని చేయండి. మీరు ఖచ్చితంగా దాన్ని చేయాల్సిందే. వాళ్ళ యొక్క పరాక్రమము, వాళ్ళ యొక్క బుద్ధి కుశలత, వాళ్ళ యొక్క ధర్మము, వాళ్ళ యొక్క సత్యము, వాళ్ళ యొక్క గొప్పతనము, వాళ్ళ యొక్క బల పరాక్రమము, వాళ్ళు జయించేటువంటి విధానము, వాళ్ళు ఉండేటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక రకంగా మనం చూస్తే వాళ్ళందరూ కూడా ద్రుపదుని యొక్క అల్లుళ్ళు, వీళ్ళంతా కూడా గొప్పగా ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళకి మీరు ఉత్తరాధికారులుగా ఒక అర్ధ భాగానికి వాళ్ళని చేయాల్సిందే అని చెప్పేసి అక్కడ చెప్పినారు. రాజా, పురోచనుని పని వలన మీ అపకీర్తి అన్ని వైపులా పాకింది. మీరు పురోచన్ని ఉసిగొల్పి లక్క ఇంటిని నిర్మించినారు. మీరంతా చంపడానికి ప్రయత్నించారని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మీరు తప్పు చేసింది, ఎవరికైనా తప్పు చేసినామనుకోండి అందరికీ తెలిసిపోతుంది. ఆ రోజు ఊరికే ఉంటుంది, కానీ క్రమేణా అందరికీ తెలిసిపోతుంది. అది ఎంత తప్పు చేసినా దాగదు. కాబట్టి తప్పులు అనేటువంటివి మనము చేయకూడదు. చేసినాము అంటే దానికి పశ్చాత్తాప పడాలి. ఎందుకంటే అందరికీ తెలిసిపోతుంది. అది ఏ రోజుకైనా అధర్మపరుడు అంటే అధర్మపరుడు అని తెలిసిపోతుంది, ధర్మపరుడు అంటే ధర్మపరుడు అని తెలిసిపోతుంది. ఈజీగా కనిపెట్టేస్తారు ఈ కాలంలో. కాబట్టి మనము తప్పు చేసింది ఎవరికి దాగదయ్యా. మీరు చేసిన పని ఇట్లాంటిది కాదు. వాళ్ళనే మట్టు పెట్టాలని చూసినారు. లక్క ఇంట్లో వాళ్ళు అదృష్టవశాత్తు బయటపడినారు వాళ్ళు. కాబట్టి మీరు చేసిన పని వలన అందరికీ తెలిసిపోయింది మీరు. కాబట్టి ఆ మచ్చను పోగొట్టుకోండి. కనీసం పాండవులకి ఇప్పుడైనా వాళ్ళకి రాజ్యం ఇచ్చి ఆ మచ్చనన్నా పోగొట్టుకోండి. కనీసం సర్లే ఏదో చంపేయడానికి ట్రై చేసినారు, వాళ్ళు బతికినారు, వాళ్ళకి మంచి రాజ్యం ఇచ్చినారులే అని చెప్పేసి కనీసం ఆ మచ్చనన్నా పోగొట్టుకోండి. పాండవులపై చూపే ఈ అనుగ్రహం మన కులానికి రక్షిస్తుంది, హితాన్ని చేకూరుస్తుంది, క్షత్రియ జాతి కంటటికి మేలు చేస్తుంది. రాజా, ద్రుపదుడు చాలా బలశాలి. మనకు అతనితో పూర్వ వైరం ఉంది. ద్రుపదునితో వైరం కూడా ఉంది మనకు. ఆయన్ను మన పక్షంలో చేర్చుకోవడం. ఇప్పుడు మనకు పాండవులకు ఆయన మామగారు కాబట్టి పాండవులకి రాజ్యం ఇచ్చినాడనుకో, ఆయన మన పక్షాన వచ్చేస్తాడు.
వైరం అనేటువంటిది ఉండదు, స్నేహం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ద్రోణాచార్యం కోసం యుద్ధం చేసినారు, మరి ఈ ద్రోణాచార్యుని కోసం యుద్ధం చేశారు కదా. అప్పుడు ద్రుపదుడు ద్రోణుడు ఇద్దరు బద్ధశత్రువులు కదా, క్లాస్మేట్లు అయినా ఓసారి వాళ్ళు ఈయన ద్రోణాచార్యుడు ఆవులను అడిగితే ఇవ్వలేదు కదా. ద్రోణాచార్యుడిని ద్రుపదుడు అవమానించి పంపించినాడు. అప్పుడే అర్జునుడు వెళ్ళి ద్రుపదుడిని ఇది చేసినాడు కదా. అందువల్ల మహారాజా యదువంశుల సంఖ్య అధికం, పైగా బలవంతులు. కృష్ణుని పక్షమే వారి పక్షము, కృష్ణుడే పక్షము ఉంటాడో ఆ వారికే జయం కలుగుతుంది. యతో కృష్ణ తతో జయ అంటారు, యతో కృష్ణ తతో జయ అంటారు. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ ఆకర్షించబడుతుందంట. కృష్ణుడు అంటే ఏమి? ఆకర్షించేటువంటి పడేవాడు. ఆకర్షణ, ఎవరినైతే ఆకర్షిస్తాడు ఆయన, ఆయన గుణాలు ఉండే వాళ్ళందరినీ ఆకర్షించేస్తాడు ఆయన. కర్ష్యుడు అంటాడు. కర్ష్యుడు అంటే ఆకర్షించేటువంటి వాడు. ఎవరు నీలో మంచి గుణాలు ఉన్నాయనుకోండి, కృష్ణుడు నిన్ను భక్తుడిగా స్వీకరిస్తాడు. ఆకర్షించేటువంటి వాడు. కాబట్టి కృష్ణుడు ఎక్కడుంటాడో విజయం అక్కడ ఉండే ఉంటుంది, దాంట్లో నో డౌట్ అట్ ఆల్ అని చెప్తాడు ఆయన. సామపాయం చేత సాధ్యమయ్యే కార్యాన్ని దైవ అపహతుడు యుద్ధంలో సాధించాలని చూస్తాడు. కాబట్టి కుంతీపుత్రులు మరణించలేదని విని పౌరులు జానపదులు వారిని చూసి సంతోషించిన రాజా, వారందరికీ ప్రియం ఆచరించు. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, అధర్మపరాయణులు, బాలురు ముందుకు వచ్చే ఆపదలు తెలుసుకోలేరు. వారి మాటలను ఆచరించవద్దండి. మీరు వాళ్ళ మాటలు నమ్మొద్దండి. ఆ దుర్యోధను మాటలు, కర్ణుని మాటలు పెద్దగా నమ్మొద్దండి. ఏమవుతుందంటే దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, అధర్మపరాయణులు ముందు వచ్చే ఆపదలను తెలుసుకోలేరు. వాళ్ళ ఆపదలను తెలుసుకోలేరు. కాబట్టి భూపాల గుణవంతులు మీకు పూర్వమే దీన్ని వివరించినాను. దుర్యోధన తప్పుల వల్ల సమస్త ప్రజలు నశిస్తారు. మాకు తెలుస్తుంది ఈ దుర్యోధనుడు చేసే తప్పుల వలన సమస్తమైనటువంటి ప్రజలు నశిస్తారు ఈ విధంగా ఉంటాయని చెప్తున్నాడు. అప్పుడు పాండవులను తీసుకునొచ్చుటకు విదురుడు ద్రుపదుని కడకేగుట. పాండవులను తీసుకురావడానికి ద్రుపదుడు అక్కడ పోతున్నాడు. ఎవరు తీసుకొచ్చుటకు? విదురుడు ద్రుపదుని దగ్గరికి పోతున్నాడు. వాళ్ళు ద్రుపదుని ఇంట్లోనే ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ కూడా పాండవులందరూ కూడా. ఇక్కడ చర్చ జరుగుతుంది వీళ్ళ మధ్యలో. పాండవుల యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు విదురుడు. పాండవుల యొక్క గొప్పతనాన్ని భీష్ముడు, ద్రోణుడు వీళ్ళంతా వివరిస్తున్నారు. వివరించి వాళ్ళకు కూడా సగం రాజ్యం కావాలని చెప్తున్నారు. ధృతరాష్ట్రుడు చెప్పాడు, విదురా, శంతననందనుడు, భీష్ముడు జ్ఞాని, ద్రోణుడు ఋషి, వారి మాటలు మేలు చేస్తాయి. నీ మాటలు చాలా హితం కలిగిస్తాయి. ఇంకా సత్యాలు. మహారథులు, కుంతీపుత్రులు, పాండుకుమారులైన పాండవులు ధర్మంగా నా పుత్రులే అన్నది సందేహం లేని మాట. ఈయన మళ్ళీ అంటున్నాడు, నా పుత్రులే, సందేహం లేదు. పాండురాజు చనిపోయిన తర్వాత నేనే వాళ్లకు తోడు నీడగా ఉన్నాను. నా పుత్రులకు ఈ రాజ్యం ఎలా చెందుతుందో పాండవులకు కూడా అలాగే చెందుతుంది నిస్సందేహంగా ధృతరాష్ట్రుడు అంటున్నాడు. అదేవిధంగా విదురా, నువ్వు ఇప్పుడే పోయి కుంతిని, పాండవులను, దైవాంశం గల ద్రౌపదిని తీసుకురండి అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. విదురునికి చెప్తున్నాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. కుంతి కూడా అదృష్టవశాన్ని దీవించి ఉంది. కుంతీపుత్రులు బతికి ఉండడం మన అదృష్టం. మహారథులైన పాండవులు ద్రుపద కన్యను స్వీకరించడం మరీ అదృష్టము. చేసే పనులన్నీ చూసి పైన మంచి ఐస్ మాటలు మాట్లాడతాడు ఈయనే. ఆయన పైకి అంతా ఏం కనబడదినా, లోపల అంతా కుళ్ళే ఉంటుంది. పైనకి మాత్రం చాలా ఐస్ మాటలు మాట్లాడుతుంటారు. ఐస్ గడ్డ వేసుకోవాలి మనం, అట్లుంటాయని మాటలు. ఈయన మళ్ళీ లోపల ఆలోచి వాళ్ళు వస్తే ఓ రకంగా మాట్లాడతాడు. కర్ణుడు, దుర్యోధనుడు వస్తే ఓ రకంగా మాట్లాడతాడు. ఈ విదురుడు, వీళ్ళు వస్తే ఓ రకంగా భీష్ముడు వస్తే ఓ రకంగా మాట్లాడతాడు ఈయన. అట్లా తేజస్వి అదృష్టం కొలిది మనం వృద్ధి పొందాం. పురోచనుడు దూరమైనాడు, నా దుఃఖమంతా తొలగిపోయింది. జనమేజయ, ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం విదురుడు ద్రౌపదికి, పాండవులకు ద్రుపదిని కానుకలు తీసుకొని పాండవులను చేరినాడు. ఆయన వెళ్ళినాడు. విదురుడు అక్కడికి వెళ్ళినాడు. రాజా పాంచాల రాజధానికి పోయి సర్వశాస్త్ర పారంగతుడు, ధర్మజుడైనటువంటి విదురుడు పెద్దల నుంచి పిన్నల వరకు క్రమం అనుసరించి నమస్కరించినాడు. రాజైన ద్రుపదుడు ధర్మంగా విదురుణ్ణి ఆదరించినాడు. పిమ్మట ఇరువురు ఒకరినొకరు కుశల ప్రశ్నలు అడుక్కున్నారు. అక్కడ పోయి ద్రుపదునితో కలిసినాడు. వాళ్ళందరూ కుశల ప్రశ్నలు అడుక్కున్నారు ఓరుకోరు. ఆ విధంగా భరత విదురుని పాంచాల రాజ్యంలో శ్రీకృష్ణుడిని, పాండవులను చూసినాడు. ఆయన శ్రీకృష్ణుడిని చూశాడు, పాండవులను చూశాడు. ప్రేమతో కౌగలించుకొని వారి కుశలం అడిగినాడు. సంతృప్తి పడిన విదురుడు మంచి భక్తుడు. ఆయన కృష్ణుని యొక్క భక్తుడు అనమాట. ఒకసారి
కృష్ణుడు రాజభారానికి వెళ్తే ఈ దుర్యోధనుడు మంచి మంచి పంచపంచ పరిమాణాలన్నీ చేసి పెట్టినాడు, విందు ఇవ్వాలని చెప్పేసి. ఎవరికి? దుర్యోధనునికి ఇవ్వాలా, ఇది కృష్ణుడికి ఇవ్వాలని చెప్పేసి. ఆయన నేను రానయ్యా, నేను ఎక్కడికి రాను, నేను విదురుని ఇంటికే పోతానని చెప్పినాడు ఆయన. చూడండి, కృష్ణుడు విదురుని ఇంటికే పోయినాడు. విదురుని ఇంటికి పోతే వాళ్ళ భార్య ఏం చేసిందంటే అరటిపండు తీసి అరటిపండు ఆయన తినేసి తొక్కిచ్చింది శ్రీకృష్ణునికి. తన్మయత్వంలో ఆయన మర్చిపోయి తొక్క తీసిస్తామని చెప్పేసి అరటిపండు ఆమె తీసుకొని తొక్క ఇచ్చేసింది, దాన్ని తినేసినాడు ఆయన. కాబట్టి అంత ఇదనమాట శ్రీకృష్ణ భగవానుడు ఆ విధంగా దాన్ని కూడా స్వీకరించినాడు. భక్తితో ఇచ్చినటువంటి దేన్నైనా కూడా ఆయన స్వీకరిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమో భక్త ప్రయశ్చతి అంటాడు భగవద్గీతలో. పత్రం అంటే హృదయం అంట. పత్రం అంటే హృదయం, అంటే తులసి పత్రం. రుక్మిణీదేవి ఏ విధంగా పత్రం ఇచ్చిందో అది ఇవ్వాలంటే మనం. పత్రం పుష్పం ఎవరిచ్చినారు? ఈయన గజేంద్రుడు ఇచ్చినాడు. గజేంద్రుడు ఇచ్చినటువంటి పుష్పం ఇవ్వాలంటే మనం ఆయనకి. గజేంద్రుడు 1000 సంవత్సరాలు పోరాడినాడు. 1000 సంవత్సరాలు పోరాడి నాకు ఇంక చేతగా స్వామి, మీరు రావాలా అని చెప్పినాడు. అది శరణాగతి అంటారు దాన్ని. ఎందుకంటే మనము ఒకేసారి భగవంతుని, ఇప్పుడు ఒక సమస్య వచ్చిందనుకోండి, నువ్వు దాన్ని ఎదిరించాలా, దాన్ని సాల్వ్ చేసేకి ట్రై చేయాలా. 100% నీ చేత కాకుండా పోతే అప్పుడు దేవుణ్ణి నువ్వు ప్రార్థించాలంట. అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రార్థించాలా. నువ్వు బైక్ నడుపుతూ స్వామి నన్నే కాపాడాలంటే బైక్ సరిగ్గా నడుపు ఫస్ట్. నువ్వు బైక్ రాకుండా ఎందుకు బైక్ తీసుకుపోతావు బయటికి? అంతే కదా. స్వామి ఏం చేయడాడా నీకు? నువ్వు డ్రైవింగ్ వచ్చే బైక్ తీసుకోపోవాలి, డ్రైవింగ్ లేకుండా బయటికి తీసుకుపోతే కింద పడతావు. ఏలో మా దేవుడు ఇట్లే చేసినప్ప మా పిల్లోనికి గాల్లో దీపం పెట్టి పోకుండా అవుతుంది అది. అట్లా ఉండకూడదు కదా మనం. కాబట్టి మనము దరిగా ఉండాలన్నమాట. ఆయన గజేంద్రుడు ఆ విధంగా ఇచ్చిన పద్మం పుత్రం ఫలం ఎవరు? శబరిమాత ఇచ్చినట్లు ఉండాలంట. ఆమె 25 ఏండ్లు 25 ఏండ్లు వెయిట్ చేసింది రాముని కోసం. 8 ఏండ్ల పాప అప్పుడు పోయి ఆమె 60 ఏండ్లు అంటే ఒక 20-30 ఏండ్లు ఆమె వెయిట్ చేసింది. నా రాముడు వస్తాడు. ఆమె మాతంగ మహర్షి చెప్పి ఉంటాడు, ఖచ్చితంగా రాముడు వస్తాడమ్మా, ఆయనకు తెలుసు భవిష్యత్తు ఎట్లుంటుందని. రాముడు వనవాసానికి వస్తాడు, ఇక్కడ సందర్శిస్తాడు, నువ్వు ఇచ్చినటువంటి పండ్లను తీసుకుంటాడు అంటే ఆ విధంగా చెప్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం అంటే జ్ఞానం అంటే విదురుని యొక్క జ్ఞానమే జ్ఞానం అంటే. అట్లాంటి జ్ఞానాన్ని సంపాదించాలా అని చెప్తాడు. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమా భక్త ప్రయచ్చతి అని చెప్తారు భగవద్గీతలో. ఆయన ఆడంబరాలను చూడు భగవంతుడు ఎప్పుడు కూడా ఆత్మీయతను చూస్తాడు. అసలుకి మనం చెప్పాలంటే అసలుకి దేవుని పటాలకి ఎక్కువ అలంకారం చేయకూడదంట. శివలింగానికి అసలుకి పూలు కూడా వేయకూడదంట. తెలుసో లేదో మీకు? శాస్త్రంలో ఉంది. ఆయన ఎలా యాజ్ ఇట్ ఈజ్గా ఉండాల, రోన్ తేయాలి. అంతేగాని ఇప్పుడు ఊరికే సెట్టింగ్లు వేసినట్లు వేస్తున్నారు, డ్రామా సెట్టింగ్లు వేసినట్లు వేస్తున్నారు. అసలుకి అంతంత పూలు వేయకూడదు అనమాట. ఊరికే చిన్నగా వేయాలంతే, నిరాడంబరంగా ఉండాల. ఆయన నిరాడంబరుడు. ఆయన ఊరికే నీళ్ళు వేస్తేనే పొంగిపోతాడు. ఆయన అభిషేక ప్రియుడు అంటారు ఆయన్ని. ఆయన నీళ్ళు వేస్తేనే పొంగిపోతాడు. ఇట్లా భారీ సెట్టింగ్లు వేసేస్తే శివలింగం కనపడకుండా చేస్తారు లాస్ట్కి. అసలుకి అంతంత ఎక్కువ వేయకూడదంట, అంతంత అలంకారాలు చేయకూడదంట. అలంకార ప్రియుడు. ఆయన కన్నానే చేయొచ్చు. ఆయన ఫుల్ శివుడు అభిషేక ప్రియుడు. ఆయన ప్రదక్షిణా ప్రియుడు, అన్నమంతుడు. ఆయన ప్రదక్షిణ వేయాలంట ఎక్కువ. ఆయనకి శరణఘోష ప్రియుడు అయ్యప్ప. ఆయన గట్టిగా అయ్యప్ప అనాలంట. ఆయన శరణమయ్యప్ప అని గట్టిగా అనాలంట ఆయనకి. ఆయన శరణఘోష ప్రియుడు అనమాట. నమస్కార ప్రియుడు సూర్యుడు. ఆయన కోరికి నమస్కారం చేయాలి. పొద్దున్న లేస్తూనే ఆయన నమస్కారం అంటే ఆయన పుట్టక ముందే చేయాల, పుట్టిన తర్వాత చేసే ఒప్పుకోడు ఆయన. పుట్టక ముందే చేయాల. మనం క్యాలెండర్లో చూడాలి. 6:15కి సూర్యోదయం అంటే 6:10కి చేయాలి. మనం 6:10కి నమస్కారం చేయాలి. ఆయన 6:15కి చేసినామనుకో స్వీకరించాడు ఆయన. సూర్యోదయానికి ముందే మనం నమస్కారం చేయాలి ఆయన. అది ఆ విధంగా చేస్తే ఓహో నన్ను గుర్తుపెట్టుకున్నారప్ప వీళ్ళు, పర్వాలేదు, నేను వస్తూ ఉంటే నమస్కారం చేస్తున్నారని చెప్పేసి ఆయన మనకి ఇంకా భాగ్యాలు ఇస్తాడనమాట.
కాబట్టి ఆ విధంగా ఆయన నమస్కార ప్రియుడు అని చెప్తారు. కాబట్టి పత్రం పుష్పం ఫలం తోయం యోమో భక్త ప్రయచ్చతి. కాబట్టి పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ తోయం జ్ఞానం కానీ ఆయన ఏది జ్ఞానముతో మనం ఏం చేసినా కూడా మన యొక్క హృదయంతో ఏం చేసినప్పటికీ కూడా ఆయన స్వీకరిస్తాడు అని చెప్పేసి మనకు భగవద్గీతలో భగవంతుడే చెప్పినాడు. ఆయన భగవద్గీత భగవంతుడు చెప్పిందే కదా, వేరే వాళ్ళు చెప్పిందేం కాదు, ఆయనే చెప్పినాడు అర్జునునికి. మరి ఎంతకంటే ఉదాహరణ ఏం కావాలి మనకు? ఈ విధంగా వీళ్ళిద్దరూ కుశల ప్రశ్నలు అరుక్కున్నారు. విదురుడు వెళ్ళినాడు, ద్రౌపదిని యొక్క పాంచాల దేశానికి వెళ్ళినాడు. అక్కడ విదురుడు, తర్వాత పాంచాల రాజు, వీళ్ళందరూ కూడా, అక్కడ కృష్ణుడు కూడా ఉన్నాడు, అందరూ ఉన్నారు. అందరూ భరత విదురుడు పాంచాల రాజ్యంలో శ్రీకృష్ణుని పాండవులను చూసినాడు. ప్రేమతో కౌగలించుకొని కృష్ణుని అడిగినాడు. వారందరిలో బుద్ధివంతుడైన విదురుడు తగిన రీతిలో ఆదరించాడు. ధృతరాష్ట్ర వచనానుసారం పాండవులను ఒక్కొక్కరిని క్షేమం అడిగినాడు. పాండవులకు కుంతికి, ద్రుపదునికి, అతని పుత్రులకు కౌరవులు ఇచ్చిన ఆభరణాలు, రత్నాలు, ధనాలు ఇచ్చినాడు. వీళ్ళ ఆభరణాలు కూడా పంపించినారు వాళ్ళకి, ప్రోటోకాల్ మాదిరి. అమిత బుద్ధిగల విదురుడు శ్రీకృష్ణ పాండవుల ఎదుట వినయంతో నమ్రతతో ఇలా పలికినాడు. ద్రుపద మహారాజా, పుత్రులు మంత్రులతో కలిసి మీరు నా మాటలు వినండి. చక్రవర్తి ధృతరాష్ట్రుడు పుత్ర మిత్ర బంధు మంత్రి గణ సహితుడైన మిమ్మల్ని క్షేమం అడిగినాడు, మీపై ప్రసన్నత చూపినాడు. మహారాజా, మీ సంబంధం మాకు ప్రీతినిస్తుంది అని చెప్పమన్నాడు. శంతనందనుడు గొప్ప ప్రజ్ఞ గల భీష్ముడు కౌరవులందరినీ కూడి మీ క్షేమాన్ని అన్ని విధాలుగా కాంక్షించినాడు. భరద్వాజ నందనుడు ప్రజ్ఞాపాఠవాలు గల నీ ప్రియ స్నేహితుడు ద్రోణుడు నిన్ను కౌగలించుకొని ప్రశ్నలు అడిగాడు. పాంచాల రాజా, ధృతరాష్ట్ర మహారాజు మీతో సంబంధం కలిగడం వల్ల తనను ధన్యునిగా భావించినాడు. కౌరవులందరూ కూడా ఇట్లే భావించినారు. వాళ్ళందరూ కూడా మీతో సంబంధం కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నారు, మిమ్మల్ని పదే పదే అడిగినట్టు చెప్పినారు, ఈ విధంగా కానుకలు కూడా ఇచ్చినారు అని చెప్పేసి విదురుడు చెప్పినాడు. అక్కడ చెప్తూనే యజ్ఞసేన వారికి రాజ్యప్రాప్తి కూడా అంత ప్రీతిని కలిగించలేదు, మీ సంబంధం అన్ని విధాలుగా ప్రసన్నులను చేస్తూ ఉంది అని చెప్పినాడు. దీన్ని తెలుసుకొని మీరు పాండవులకు హస్తినకు పంపాలి. పూర్వవంశీయులందరూ చచ్చి బ్రతికిన వారిని చూడాలని ఆశిస్తున్నారు. మీరు చచ్చి బతికినారయ్యా, ఈ లక్క ఇంట్లో మిమ్మల్ని తగలబెట్టడానికి ప్రయత్నం చేసినారు, మీరు చచ్చి మృత్యుంజలై బతికినారు కాబట్టి మిమ్మల్ని అందరినీ చూడాలని చెప్పేసి అడుగుతున్నారు. మీరందరూ రావాలా, హస్తినాపురానికి రావాలా. చాలా కాలం నుంచి వీరు పరదేశాల్లో జీవించారు. పాండవులు కుంతి కూడా తమ పూర్వ నగరాన్ని చూడాలనే కుతూహలం కూడా ఉంటుంది కదా వాళ్ళకి. కాబట్టి కౌరవ కులంలోని శ్రేష్ఠులు, స్త్రీలు, గాంధారి మొదలైన హస్తినాపుర ప్రజలు పాంచాల పుత్రిని చూడాలని వాళ్ళు కూడా ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారని విన్నాము. కాబట్టి ఆ ద్రౌపదిని కూడా చూడాలని చెప్పేసి అందరూ కూడా ఊళ్ళో ఊడుతున్నారు, అందరూ రావాలా అని చెప్పినాడు. అందుకే మీరు పాండుపుత్రులను భార్యతో హస్తినకు రమ్మని ఆజ్ఞాపించినాడు, ఇది నాకు ఇష్టము అని చెప్పినాడు. రాజా, వారిని హస్తినాపురం వెళ్ళమని మీరు ఆజ్ఞాపిస్తే నేను వారి రాకని తెలపడానికి తొందరగా చేరి దూతలను హస్తినాపురానికి పంపుతాను. కుంతి, ద్రౌపది, పాండవులు హస్తినాకు వస్తున్నారని ధృతరాష్ట్రునికి వాళ్ళు తెలుపుతారు. మీరు ఏ విధంగా చెప్తే వస్తాము అంటే ఇమ్మీడియట్గా నేను ఆ ధృతరాష్ట్రునికి ఫోన్ చేసో SMS ఇచ్చో ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి చెప్పినాడనమాట. ఆ విధంగా అప్పుడు పాండవులు అర్ధరాజ్యాన్ని పొంది ఇంద్రప్రస్థ నిర్మాణానికి చేయుట. ద్రుపదుడు అన్నాడు, విదురా, నువ్వు చెప్పిందంతా సత్యమే. కౌరవులు ఈ సంబంధంతో నాకు చాలా చాలా ఆనందం కలిగింది. పాండవులు హస్తినాకు చేరడం ఉచితమే, కానీ నేను వెళ్ళమని చెప్పడం సరైంది కాదు. యుధిష్ఠిరుడు, భీమసేనుడు, అర్జునుడు, నకుల సహదేవులు, బలరామకృష్ణులు ఎక్కడికి వెళ్ళడం తగిందని భావిస్తారో అక్కడికి వెళ్ళాలి. బలరామకృష్ణులు వీరి పట్ల మిక్కిలి ప్రీతి కలిగి ఉన్నారు. నువ్వేమో అడగడం మంచిదే, వాళ్ళని వెళ్ళమని చెప్పడం మన ధర్మం కాదు, వాళ్ళు వెళ్తే వెళ్ళుకోవచ్చు, నాకేం ఇదేం లేదు అని చెప్పినాడు. రాజా, మేము అందరము నీ వంశంలో ఉన్నాము, ప్రసన్నులమై ఉచితాసనాలు నిర్ణయిస్తే అట్లే నిర్ణయిస్తాము. కాబట్టి అక్కడ వైశంపాయనుడు అన్న తర్వాత వాసుదేవుడు ఇలా అన్నాడు, సర్వధర్మాలు తెలిసినటువంటి ద్రుపదుడు అనుకున్నట్లుగా వెళ్ళడమే నాకు ఇష్టము. ద్రుపదుడు అప్పుడు ఇలా అన్నాడు, దాసాసుడైన కృష్ణుని అభిప్రాయమే, నాకు కృష్ణుని అడిగి వెళ్ళమని చెప్పండి అని చెప్పేసి కృష్ణుని అభిప్రాయాన్ని తీసుకోమన్నారు. కుంతిపుత్రులు ఇప్పుడు నాకు ఎట్టి బంధువుల్లో శ్రీకృష్ణునకు అలాంటి వారి, మాకు ఎంత బంధువులో శ్రీకృష్ణుడు కూడా వాళ్ళందరూ బంధువులే కదా, వాళ్ళని అడగమని చెప్పండి అన్నాడు. పురుషోత్తముడు కేశవుడు ఎల్లప్పుడూ పాండవుల హితం ఎంతగా కోరుకుంటాడో అంతగా కుంతిపుత్రుడు ధర్మరాజు కూడా తమ హితాన్ని కోరడు. జనమే జయ తేజస్వి అయినటువంటి విదురుడు కుంతి భవనాన్ని చేరినాడు. అతడు భూమిని శిరస్సు తాకి కుంతి పాదాలకు నమస్కరించినాడు. కుంతీదేవి మరిదిని చూసి మిక్కిలి విలపించింది. కుంతి అన్నది, విదురా,
నీ పుత్రులైన పాండవులు ఎలాగోలాగో నీ అనుగ్రహంతో లంక ఇంటి నుంచి బతికినారు. ఎందుకంటే లంక ఇంటి నుంచి ఆయనే కదా కాపాడిండేది, విదురుడే కదా చెప్పిండేది ఆ ప్లాన్ అంతా కూడా. లంక ఇంటి నుంచి బయటపడి తిరిగి వచ్చారు. తాబేలు తన పిల్లల్ని గురించి ఆలోచన చేయడమే, వాటిని పెంచడం పోషించడమే అవుతుంది. ఎందుకంటే తాబేలు ఏం చేస్తుందంటే గుడ్లను పెట్టి తాబేలు తదేకంగా ఆలోచిస్తే అవి పిల్లలు అయిపోతాయండి. అంతే, ఆలోచన చేస్తే చాలంట. అక్కడ గుడ్లు ఉన్నాయని ఆలోచన చేస్తే అవన్నీ తాబేలు అయిపోతుంది. అదేవిధంగా చేప కూడా తన గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్లను చూస్తే అది చేప పిల్ల అయిపోతుంది. అట్లా వాళ్ళు గురువులుగా అనుగ్రహిస్తారన్నమాట. ఆ విధంగా ఉంటుంది. అక్కడ వాళ్ళని పెంచడము పోషించడం అవుతుంది. అవి తెలివితేటలు సంపాదిస్తాయి. అదేవిధంగా పాండవులు నీ ఆలోచనతో పెరిగి మంచివారయ్యారు. నువ్వే వాళ్ళకు రక్షకుడు. నువ్వు మంచి కోరుకున్న వారు ఆ రోజు మంచి ఆలోచన చేసినావు కాబట్టి ఈరోజు వాళ్ళందరూ బతికి బయటపడ్డారు లక్క ఇంటి నుంచి. లేకపోతే లేదు, కోకిల పుత్రులను కాకి సంహరించినట్లుగా నీ పుత్రులు నేను పెంచినాను. ఇప్పటి వరకు ప్రాణాంతకులైన కష్టాలను అనుభవించారు. ఇకపై కర్తవ్యాన్ని నువ్వే నిర్ణయించాయా, నాకేమీ తెలియదు, ఏం చేయమంటావు అని చెప్పేసి ఆమె చెప్పింది. విదురుడు అన్నాడు, యాదవ వంశనందిని, నీ పుత్రులు బలవంతులు, ఇతరులచే నాశనం పొందరు. నీ పుత్రులు ఏమి మామూలు వాళ్ళు కాదమ్మా, వాళ్ళు చాలా బలవంతులు. ఇతరులు ఎవరు వాళ్ళని నాశనం చేయలేరు. అచిరకాలంలోనే వారు బంధుమిత్రులతో కలిసి రాజ్యాన్ని పొందుతారు, వాళ్ళు రాజ్యాధికారాన్నే పొందుతారు. నువ్వేమీ దుఃఖించవద్దు అని చెప్తాడు. వైశంప రాజా ద్రౌపదిని అంగీకారంతో పాండవులు, ద్రౌపది, కుంతి, శ్రీకృష్ణుడు, విదురుడు సుఖంగా హస్తినాకు బయలుదేరినారు. శ్రీకృష్ణుడు కూడా వెంట పెట్టుకుని పోయి ఆ సమయాన ద్రుపదుడు కంఠాన బంగారుడు ఆభరణాలు, బంగారు అంబారీ పీఠాలు ఉన్న 1000 ఏనుగులు ఇచ్చినాడు. వాళ్ళకి 1000 ఏనుగులు ఇచ్చినాడంట. వాటి శరీరం నుంచి మదధారలు స్రవిస్తున్నాయి. మావటి వాండ్రు వాటిని నడుపుతున్నారు. వారు అస్త్రశస్త్రాలతో ఆరితేరిన వారు. 4 గుర్రాలు పూల్చిన 1000 రథాలను ఇచ్చినారు. 500 ఉత్తమ జాతి గుర్రాలను ఇచ్చినారు. బంగారు ఆభరణాలు, కాంతులు అన్ని వైపులా 10,000 దాసీ జనాన్ని ఇచ్చినారు. 1000 మంది సమర్థులైన దాసీ జనాన్ని ఇచ్చినారు. బంగారు పాత్రలు, పానుపులు, ఆసనాలు విడివిడిగా 1,000,000 సంఖ్యలో గోదానం పంపినారు. ద్రుపదుని 100 పల్లెకలు, 500 బోయిలను తన కుమార్తెకు కానుకగా ఇచ్చినాడు. చూడండి, ఆయన ద్రౌపదికి కానుకగా ఇచ్చినాడు. ఈ విధంగా పాంచాలరాజు ద్రౌపది సమస్త వస్తువులను, ధనాన్ని అరణంగా దుష్టద్యుమ్నుడు స్వయంగా ద్రౌపది చేయి పట్టుకుని రథం ఎక్కించినాడు. అప్పుడు అక్కడ నుంచి 1000 కొలది మంగళవాద్యాలు బయలుదేరి వాళ్ళు హస్తినాకు పోతున్నారంట. వైభవోపేతంగా పోతున్నారు. ధృతరాష్ట్రుడు పాండవుల రాక విని వారికి ముందుకు పోయి స్వాగతం చెప్పడానికి కౌరవులను పంపించినాడు. స్వాగతం పలకండప, పాండవులందరూ వస్తున్నారు ద్రౌపది సమేతంగా. భరత దానిష్కులైనటువంటి వికర్ణుడు, చిత్రసేనుడు, ధనుర్విద్య విశారదు ద్రోణుడు, గౌతమ వంశస్థుడైనటువంటి కృపుడు వీళ్ళందరూ కూడా స్వాగతం పలికినారు. ఆ వీరులతో కలిసి మహాబలురు, వీరులు అయినటువంటి పాండవులు మెల్లమెల్లగా హస్తినాకు ప్రవేశించినారు. పాండవులు రాక విని పౌరులందరూ కూడా నగరాన్ని అన్ని వైపులా అలంకరించినారు. పూల జల్లారు, నీటితో తడిపారు, దివ్య దీపాలు వెలిగించినారంట. అందరూ కూడా ఈ పాండవులు వస్తున్నారని చెప్పేసి పుష్పరాగాలతో, జెండాలతో, శంఖ బేరీ నినాదాలతో మారుమ్రోగుతూ నగరమంతా కుతూహలంతో దేదీప్యమానంగా వెలిగిపోతుందంట. పాండవులు వస్తున్నారు అంటే పాండవులు పురుషశ్రేష్ఠులు, ప్రజల శోక దుఃఖాలను నివారించేవారు, ప్రియం చేసే పౌరులు కలిగినటువంటి హృదయంగలైనటువంటి పలుకులు పలుకుతున్నారంట. అయ్యో పాండవులు వచ్చినారయ్యా, ఇంక మా శోకమేమీ ఉండదు, వీళ్ళందరూ కూడా మన శోకాన్ని తగ్గించేస్తారు, మనకు ప్రియాన్ని కలిగిస్తారు, వీళ్ళు శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారంట. ధర్మవేత్త అయిన యుధిష్ఠుడు తిరిగి వచ్చినాడు, మనల్ని కన్నబిడ్డ వలె ధర్మంగా పరిపాలిస్తాడినా. ఇతడు నేడు జనప్రియుడైన పాండురాజు మనకు ప్రియం చేయాలని వనం నుంచి పాండురాజు వలె వచ్చినాడు మనకిన, అది సత్యము. కుంతీపుత్రులు పాండవులు నగరం ప్రవేశిస్తే మనకు ఏ శుభం సిద్ధించదు, అన్ని శుభాలు వస్తాయి. మంచి వ్యక్తులు పోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మంచినే సిద్ధిస్తుంది అనమాట. ఎప్పుడు కూడా మంచి సిద్ధిస్తుంది. కాబట్టి మనము ఏ విధంగా మంచి వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళ యొక్క మంచి ఆలోచన వల్ల అక్కడ మంచి అనేటువంటిది ఉంటుందన్నమాట. చెడు వ్యక్తుల ఆలోచనలు ఉండేటువంటి చోట చెడే జరుగుతుందన్నమాట. అందరూ చెడుగా అనుకుంటా అంటే చెడుగా జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ విధంగా మంచి వ్యక్తుల సావాసము, సజ్జనుల సావాసం చేయాలి. ఆ సజ్జనుల సావాసం చేయడం వల్ల మనలో ఉండేటువంటి దుష్ట గుణాలు పోవడానికి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి
కాబట్టి ఇక్కడ పూర్వము దానము హోమము తపస్సు చేసి ఉంటే పాండవులు మన నగరంలో సంవత్సరాల కొలది ఇక్కడే ఉంటారు. ఇంతలో పాండవులు ధృతరాష్ట్ర భీష్మ ద్రోణాదులకు పాదాభివందనం చేసినారు. నగర వాసులందరికీ కుశలమడిగి ధృతరాష్ట్ర ఆజ్ఞానుసారం పాండవులు తమ తమ భవనాల్లోకి ప్రవేశించినారు. దుర్యోధనుడు రాణి తోడికోండ్లతో కలిసి రెండవ లక్ష్మి వలె ఉన్న ద్రౌపదికి స్వాగతం పలికింది. అంటే దుర్యోధను యొక్క రాణి శచీదేవి అడుగు పెట్టినట్లు తోచింది. వాళ్ళంతా శచీదేవి ఇంద్రుని యొక్క భార్య వచ్చిందేమో అనేటట్లు ఉందంట. కుంతి ద్రౌపది గాంధారికి నమస్కరించినారు. గాంధారి ఆశీర్వదించి ద్రౌపదిని కౌగిలించుకుంది. ఈ పాంచాలి నా పుత్రుల మృత్యుదేవత వలె ఉంది అని తలచి విదురుని పిలిపించి తెలివిగా మాటలు నా పుత్రుల మృత్యుదేవత వలె ఉంది చూడండి ఏం అప్పుడే ఆ మృత్యుదేవత వలె ఉంది అని తలచి విదురుని పిలిపించి తెలివిగా మాట్లాడింది. గాంధారి అన్నది, విదురా, నీకు ఇష్టమైన రాజకుమారి కుంతిని ద్రౌపదిని శీఘ్రంగా పాండు రాజభవనానికి చేర్చు. సామాగ్రి ఆ భవనానికి చేర్చు. కరణం, ముహూర్తం, నక్షత్రం, తిథి శుభమైనటువంటి కారణంగా భవనంలోకి ప్రవేశపెట్టండి. కుంతి తన పుత్రులతో ఆ గృహంలో క్షేమంగా ఉండాలి అని చెప్పిందంట ఈమె గాంధారి. జనమేజయుడు మంచి సూచన గమనించి విదురుడు వెంటనే వారి భవనంలో ప్రవేశపెట్టినారు. వాళ్ళకు భవనం ఇచ్చినారు. బాంధవులు పాండవులను సత్కరించినారు. పౌరులు శ్రేష్ఠులు పాండవులను పూజించినారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు కుమారులతో కలిసి బాహ్లికుడు ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం పాండవులపై ఆదర సత్కారాలను చూపినారు. వారు విహరించే పాండవులకు అప్పుడే విదురుడు సర్వకార్యాలయ నాయకుడై ఉన్నాడు. ధృతరాష్ట్రుని ద్వారా వాళ్ళ ఆజ్ఞను పొంది ఆ భవనంలోకి వెళ్ళిపోయారు. కొంతకాలం విశ్రాంతి పొందిన తర్వాత మహాత్ములైన పాండవులను ధృతరాష్ట్రుడు, భీష్ముడు పిలిపించినారు. వాళ్ళని మళ్ళీ పిలిపించినారు. ధృతరాష్ట్రుడు, యుధిష్ఠిరా, నీతో చెప్పే మాటలకు నీ సోదరుడితో కలిసి శ్రద్ధగా వినండి. పాండురాజు ఈ రాజ్యాన్ని వృద్ధి చేసినాడు, పరిపాలించినాడు. నా సోదరుడు పాండురాజు బలవంతుడు. అతడు నా ఆజ్ఞపై అసాధ్యాలను సాధ్యం చేశాడు. నువ్వు నా ఆజ్ఞను పాలించి ఆలస్యం చేయకు. నా పుత్రుల గర్వము అహంకారం గల చెడ్డవాళ్ళు. వాళ్ళు నా ఆజ్ఞలు పాటించరు. నా పుత్రులు ఉన్నారే వాళ్ళు నా ఆజ్ఞలే పాటించరు. స్వార్థ సాధనతో లగ్నమై మీతో యుద్ధము చేయకుండా ఉండాలంటే కాండవ ప్రస్థంలోకి మీరు ప్రవేశించాలి. ఇప్పుడు మీకు రాజ్యం ఇచ్చినామనుకో యుద్ధం చేస్తారు వాళ్ళు. ఊరికి కాండవ ప్రస్థంలోకి మీరు ప్రవేశించండి చాలయ్యా అని చెప్పినాడు. అప్పుడు అక్కడ నివసించే మిమ్మల్ని ఎవరూ బాధించలేరు. ఇంద్రుడు దేవతలను రక్షించినట్లు అర్జునుడు మిమ్మల్ని రక్షిస్తాడు. అర్ధరాజ్యంగా కాండవ ప్రస్థాన్ని పొంది అక్కడ సోదరులతో మీరు నివసించండి అని చెప్తాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు వాళ్ళకి. ఆ విధంగా చెప్తే ధృతరాష్ట్రుడు చెప్పాడు, విదురా, నువ్వు రాజ్య పట్టాభిషేకాన్ని సామాగ్రిని తెప్పించు, ఆలస్యం చేయవద్దు. నేను ఈ రోజున కురుకులనందుడైన యుధిష్ఠిరుని అభిషేకిస్తాను. వేదవేత్తులైనటువంటి బ్రాహ్మణులను, వ్యాపారులను, బంధువులను, పౌరులను విశేషంగా రప్పిస్తాను. పుణ్యావచనం చేయిస్తాను. తర్వాత బ్రాహ్మణులను రప్పిస్తాను. గోవులు గ్రామాలు దానం చేస్తాను. ముత్యాల హారాలు, కోటి సూత్రము, ఉదరబంధం తెప్పిస్తాను. బ్రాహ్మణుల స్వారికి వీలైన 1000 ఏనుగులను సిద్ధం చేయండి. పురోహితులను సిద్ధం చేయండి. యుధిష్ఠిరుడు సర్వాభరణాలతో అలంకరించాలి. యుధిష్ఠిరుని బాగా అలంకరించండి. అంబారి, ఏనుగు, సువర్ణ భరణాలు, అన్ని చామరాలు సిద్ధం చేయండి. బ్రాహ్మణులు, రాజులు జయశబ్నాలు పలకాలి. ప్రజలు అజామిడ వంశస్థుడైన యుధిష్ఠిరుని ప్రశంసించాలి. పాండురాజు చేసిన ఉపకారానికి బదులుగా ఈ రాజ్యాభిషేకం చేయాలి. పాండురాజు మనకు ఎంతో ఉపకారం చేశాడు, ఈ రాజ్యాన్ని రక్షించినాడు, వృద్ధి పొందించినాడు. కాబట్టి వాళ్ళకు మనం చేయాలి. ఈరోజు పాండవులందరినీ కూడా గౌరవించాలా అని చెప్పినాడు. అప్పుడు ఇదంతా బాగుందయ్యా, బాగా చేస్తున్నావు, వెరీ గుడ్ అని చెప్పేసి వాళ్ళందరూ మెచ్చుకున్నారు. విదురుడు వీళ్ళందరూ కూడా మెచ్చుకున్నారు. మహారాజా, నీ ఆలోచన ఉత్తమము, ఇది కౌరవుల అభివృద్ధికి కూడా మంచిదవుతుంది. వెంటనే నీ వచనాలు నేడే ఆచరించండి అన్నాడు. శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పి పట్టాభిషేకాన్ని తొందర పెట్టాడు. విదురుడు ధృతరాష్ట్రుడు చెప్పినట్లు కార్యాలన్నీ పూర్తి చేసినాడు. కృష్ణద్వైపాయనుడు అక్కడికి వచ్చినాడు. వశిష్ఠుడు కూడా వచ్చినాడు. ఆ కౌరవులందరూ బంధు సమేతంగా ఆయన పూజించినారు. శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం వేద పండితుల సహాయంతో యథావిధిగా వ్యాస భగవానుడు పట్టాభిషేకం పూర్తిగా గావించినాడు. కాండవ ప్రస్థంలోకి వీళ్ళు ప్రవేశించి పట్టాభిషేకం చేశాడు. కృపుడు, ద్రోణుడు, భీష్ముడు, ధౌమ్యుడు, వాసుదేవుడు వీళ్ళందరూ కూడా అక్కడ బాహ్లికుడు వీళ్ళందరూ కూడా విశారదైన బ్రాహ్మణుల ముందు విధిపూర్వక భద్రపీఠంపై నిగ్రహంగా ధర్మరాజుని అభిషేకించినారు. రాజా, నువ్వు సమస్త భూమిని జయించి నీ అధీనంలో ఉన్న రాజసూయాగాలు గొప్ప దక్షిణలు ఇచ్చి అనభృత స్నానం చేసి బంధుమిత్రులతో సుఖంగా ఉండాలని ఆశీర్వదించినారు. అలంకృతులైనటువంటి ధర్మజుడు అక్షయ దక్షిణాలు ఇచ్చినాడు.
అదే సమయాన్ని అందరూ జయజయధ్వనాలు మోగించినారు. రాజులందరూ యుధిష్ఠిరుని అభినందించినారు. ఏనుగులు అధిరోహించిన ధర్మజుడు అనుచరులతో అనుసరించబడి దేవతలు అనుసరించి ఇంద్రుని వలె ప్రకాశించినాడు. శ్వేతఛత్రంలో వెలిగిపోయినాడు. హస్తినాపురానికి ప్రదక్షిణ చేసి నాగరికుల అనుసరణంతో నగరంలోకి ప్రవేశించినాడు. బంధువులందరూ పట్టాభిషేకులై ధర్మజుని అభినందించినారు. గాంధార పుత్రులందరూ ఈ వైభవాన్ని చూసి దుఃఖించినారు. ఈ వైభవం చూసి వీళ్ళకి దుఃఖం వచ్చేసిందంటే ఈ గాంధారి పుత్రులకి కౌరవులకి లోపల అప్పుడే బయటపడుతుంది. దుఃఖించినారంట. ఇది తెలిసిన ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడు కౌరవుల సమక్షంలో యుధిష్ఠిరునితో ఇట్లా అన్నాడు. ఈ విధంగా ఇంకా ఉంది, ఇక్కడ ఇంకా జరుగుతోంది. కాబట్టి ఈ విధంగా చూడండి, వాళ్ళలో మనసులో ఏమో పైకి అట్టుంటారు, కానీ లోపల మాత్రము వాళ్ళ దుష్టబుద్ధి అనేటువంటిది మనకు బయటపడుతుంది. ఎందుకంటే అధర్మంగా ఉండడం వల్ల వాళ్ళ బుద్ధి ఆ విధంగా ఉంటుంది. ధర్మంగా ఉండే వాళ్ళ బుద్ధి ఎప్పుడూ ఉండదు బాగా. అధర్మంగా ఉండే వాళ్ళ బుద్ధి సరిగా ఉండదు ఎప్పుడు కూడా. పైకి మంచి మాటలు మాట్లాడుతుంటారు, లోపలంతా చెడ్డ ఆలోచనలు ఉంటాయి. సో ఇట్లాంటివే ఎక్కువ ఉంటాయి అన్నమాట. విదురుడు ఎవరికి వస్తాడు? విదురుడు వచ్చేసి ఏం కదా, విదురుడు వాళ్ళకి ఏం పుట్టినటువంటి వాడు, ఆమెకు దాసీకి పుట్టినటువంటి వాడు. దాసీకి పుట్టినటువంటి అది ఇది ఇచ్చే ఇది ఇచ్చే ఇప్పుడు చెప్తారు ఏ ప్లేస్ సార్ అది పోయింది కదా? తాండవప్రస్థం. తాండవప్రస్థం అనేది ఒకటి ఊరు. అదే వాళ్ళది ఇచ్చినారు, వాళ్ళకి ఇచ్చినారు.